మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ మనం ఎప్పుడైనా అటెండ్ అయినప్పుడు టెక్నికల్ రౌండ్స్ కానీ హెచ్ఆర్ రౌండ్స్ కానీ కూడా 80% రిక్రూటర్స్ ఏమంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా ఓపెన్గా ఉంటారు. మనం ఎటువంటి సమాధానం చెప్పినా సరే దానికి ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ చాలా కన్స్ట్రక్టివ్గా తీసుకెళ్తుంటారు ఇంటర్వ్యూ ముందుకి. కానీ ఒక 20% పీపుల్ ఎట్లా బిహేవ్ చేస్తారు రిక్రూటర్స్, వాళ్ళ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు అవతల పక్క వ్యక్తి వాళ్ళ మైండ్లో ఉన్న సమాధానమే చెప్పాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది మనం ఏం చేయలేం. కొంతమంది ఖచ్చితంగా ఉంటారు, ఎట్లయితే మనకి పాజిటివ్స్ ఉంటాయో నెగిటివ్స్ కూడా అలానే ఉంటాయి, కాబట్టి ఇలాంటి పీపుల్ కూడా ఉంటారు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమంటే ఐ ఆల్వేస్ సజెస్ట్ లైక్ ఆన్సర్స్ అన్నీ కూడా మీరు చెప్పేటప్పుడు ఏమంటే డిప్లొమాటిక్ ఇవ్వడానికి ట్రై చేయండి అనమాట. ఎందుకంటే మనకు ఆ పరిస్థితిలో మనకు ఆ ఉద్యోగం అవసరం కాబట్టి పర్టికులర్ పర్సన్, ఆ సదరు వ్యక్తి ఎవరైతే మన ఎదురుకుండా కూర్చున్నారో ఆయన ప్లీజ్ చేసే విధంగా కనుక మనం సమాధానం చెప్పామంటే ఖచ్చితంగా మనకు జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఎందుకంటే నేను మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒక హెచ్ఆర్ నాతో షేర్ చేసుకున్న ఇన్సిడెంట్ అనమాట. సో అదొక పెద్ద కంపెనీ. ఆ పెద్ద కంపెనీలో ఏమంటే హెచ్ఆర్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు క్యాండిడేట్ అడిగాడు అనమాట. నేను ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతాను కదా, నువ్వు అన్నిటికీ నాకు ఆనెస్ట్గా సమాధానాలు చెప్తావా లేదా అని చెప్పి. సో ఆ క్యాండిడేట్ ఏం చెప్పాడంటే, నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, అయితే మీకు షుగర్ కోటెడ్ ఆన్సర్స్ కావాలా లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే బోల్డ్ ఆన్సర్స్ కావాలని చెప్పి అడిగితే అతనికి యాటిట్యూడ్ నచ్చి హెచ్ఆర్ నువ్వు బోల్డ్ ఆన్సర్స్ చెప్పు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ చెప్పని చెప్పి అతను ఎంకరేజ్ చేశాడు. సో ఇంటర్వ్యూ మొత్తం అంతా అలానే సాగిన తర్వాత అతనికి యాటిట్యూడ్, అతని యొక్క చెప్పిన సమాధానాలు అతనికి నచ్చి హెచ్ఆర్కి నచ్చితే అతను రిక్రూట్ చేసుకుంటారు. ఇది నాకు చెప్పిన ఒక హెచ్ఆర్ నాతో షేర్ చేసుకున్న ఒక ఇన్సిడెంట్ ఇది. బట్ అన్ని కేసెస్లో ఇలాగే ఉంటుందని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు అనమాట. సో ఒక ఇంటర్వ్యూ వాట్ ఎవర్ ఇట్ ఈస్, టెక్నికల్ ఇంటర్వ్యూ కానీ లేకపోతే హెచ్ఆర్ ఇంటర్వ్యూ కానీ అలా ఉండడం కరెక్టే. మన దగ్గర చాలా టాలెంట్ ఉంది, ఆ ఇంటర్వ్యూ పోయినా సరే వేరే ఇంటర్వ్యూలో మనం ఎలా తెచ్చుకుంటాం అన్నప్పుడు ఓకే. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అంటే మనకు కొద్దిగా డిపెండెన్సీ ఉంటుంది కాబట్టి అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మనం ఆ యొక్క ఇంటర్వ్యూలో పాస్ అయ్యి ఆ జాబ్ తెచ్చుకోవడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్లో ఏమంటే ఇంటర్వ్యూవర్ ఏమంటే కొన్ని ట్రికీ క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో ఈ క్వశ్చన్స్ ఏమంటే అంత స్ట్రైట్గా మీరు ఎప్పుడు ఆన్సర్స్ చెప్పద్దు. సో ఈ 5 టాపిక్స్, ఈ 5 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే నేను చాలా బ్రీఫ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అట్ ద సేమ్ టైం మీరు కనుక ఇటువంటి సిచ్యువేషన్స్ లేకపోతే సినారియోస్ కనుక ఇంటర్వ్యూలో ఫైండ్ అవుట్ చేశారంటే నేను చెప్పిన విధంగా ఆన్సర్స్ చెప్పడానికి అయితే ట్రై చేయండి అనమాట. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్స్ అన్ని చెప్పేసి అనవసరంగా మీకున్న అవకాశాన్ని అయితే పోగొట్టుకోవడానికి అయితే ట్రై చేయొద్దు. సో మనైతే డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అంతకుముందర మీకు కనుక ఈ వీడియో నచ్చితే లేకపోతే మన ఛానల్లో ఉన్న ఏ కంటెంట్ అయినా సరే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సో మనైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి డోంట్ బ్యాడ్ మౌత్ యువర్ ప్రీవియస్ ఎంప్లాయర్ ఆర్ యువర్ ప్రీవియస్ మేనేజర్స్ అనమాట. సో మీరు ఏ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నా సరే, టెక్నికల్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నా లేకపోతే హెచ్ఆర్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నా సరే, మీ యొక్క ప్రీవియస్ ఎంప్లాయర్స్ గురించి అడిగినప్పుడు లేకపోతే మీ యొక్క ప్రీవియస్ మేనేజర్స్ గురించి లేకపోతే మీ యొక్క ప్రీవియస్ కంపెనీలో మీ ఎక్స్పీరియన్స్ గురించి అడిగినప్పుడు ఏమంటే మీరు ఎప్పుడు కూడా నెగిటివ్గా అయితే చెప్పొద్దు అనమాట మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. ఎందుకంటే మీరు వెంటనే మీరు ఎందుకు ఆ కంపెనీ వదిలేసి మా కంపెనీలోకి వస్తున్నారంటే వెంటనే చాలామంది ఏమంటే పాపం తెలియకుండా చెప్పే ఆన్సర్ ఏమంటే వాళ్ళు నాతో చాలా మిస్బిహేవ్ చేశారు కాబట్టి నేను బయటకు వచ్చేసాను ఇట్లా చెప్తుంటారు అనమాట. ఇలా చెప్పారంటే అవతల పక్క వ్యక్తికి మన యొక్క బాధ మనం జెన్యూన్గా చెప్తున్నాం బయట, బట్ అవతల పక్క వ్యక్తికి ఎలా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుందంటే ఏదైనా ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చిందంటే ఈ పర్టికులర్ పర్సన్ ఫేస్ చేయలేడు అనమాట. సో ఇటువంటి వ్యక్తిని కనుక మనం తీసుకున్నామంటే రేపు పొద్దున ఇటువంటి సిచ్యువేషన్ నా ప్రాజెక్ట్లోనే వచ్చిందంటే ఇతను ఏ విధంగా ట్యాకిల్ చేస్తాడు, చేయలేడేమో అని చెప్పి మీకు కొద్దిగా బెనిఫిట్ ఆఫ్ డౌట్లు మీకు కొద్దిగా నెగిటివ్ మార్క్స్ పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇటువంటి కేసెస్లో ఏమంటే మీరు చెప్పండి. నాకు ప్రీవియస్ ఎంప్లాయర్స్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి. యాజ్ అన్ ఎంప్లాయ్ యూ ఆల్సో నో దట్ లైక్ దేర్ విల్ బి సమ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ఎవ్రీ జాబ్. సో బట్ ఏమైనా సరే నేనైతే వాటిని ఛాలెంజెస్గా ఫేస్ చేసుకుని నెక్స్ట్ ఒక మంచి ఆపర్చునిటీ గురించి అయితే ట్రై చేస్తున్నాను. సో ఆ ప్రాసెస్లో భాగంగా మీ యొక్క కంపెనీకి అయితే నేను ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవుతానని చెప్పి ఒక డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి తప్పితే మీ యొక్క ప్రీవియస్ ఎంప్లాయర్స్ని ఇప్పుడు కూడా నెగిటివ్గా వాళ్ళైతే పోర్ట్రే చేసి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీరు ఇవ్వద్దనమాట. సో ఎటువంటి నెగిటివ్ రిమార్క్స్ చెప్పడం కానీ లేకపోతే మేనేజర్ మిస్బిహేవ్ చేశాడు, నన్ను ఏదో గ్యాస్ లైటింగ్ చేశారు, ఇట్లా చేశారు, ఇట్లాంటివన్నీ ఏం చెప్పొద్దు అనమాట. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి డోంట్ బీ డెస్పరేట్ అనమాట. మీకు ఈ జాబ్ కావాలి, సో మీరు నాకు ఏ పని చెప్పినా సరే నేను చేసేస్తాను అన్న విధంగా మీరు ఎక్కడ కూడా బయటపడకూడదు ఇంటర్వ్యూలో. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అనమాట. సో ఇంటర్వ్యూకి ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఓకే ఈ క్యాండిడేట్ యొక్క స్కిల్స్ బాగున్నాయి, ఈయన మనం ఏ పని చెప్పినా సరే చేయగలుగుతాడు అన్న నమ్మకం మనం కలిగించాలన్నమాట. అట్ ద సేమ్ టైం ఈ పర్టికులర్ పర్సన్, ఈ సదరు వ్యక్తి ఈ జాబ్కి చాలా డెస్పరేట్గా ఉన్నాడు, మనం తప్పితే ఇతనికి వేరే ఒక అవకాశం లేదు, వేరే ఆపర్చునిటీ లేదు అన్న విధంగా మనం ఇప్పుడు బిహేవ్ చేయకూడదు అనమాట. పాపం కొంతమంది ఇంటర్వ్యూస్లో ఏం చేస్తుంటే నర్వస్నెస్ తోటి అవతల పక్క వ్యక్తి వీళ్ళు ఏదో క్వశ్చన్ అడుగుతారు, సంథింగ్ అయితే తనకు తెలియని టెక్నాలజీ మీద లేకపోతే టూల్ మీద క్వశ్చన్ అడుగుతారు. అడిగితే వీళ్ళు ఏం చేస్తారంటే నాకు తెలియదు, బట్ ఏమంటే నాకు వాళ్ళు తెలిసినా తెలియకపోయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా దాన్ని కుక్ చేయడానికి అయితే ట్రై చేస్తారన్నమాట. సో అలా వద్దనమాట. మీకు కనుక ఏదైనా తెలియలేదంటే తెలియదని చెప్పండి, బట్ నేను నేర్చుకుంటాను రెడీగా ఉందని చెప్పండి ట్రై చేయండి తప్పితే వాళ్ళు ఏమడిగినా సరే ఏ పని చేసినా సరే అట్ ద సేమ్ టైం ఏమంటే మీకు జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, మీకు ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ కనుక మీకు షేర్ చేసినట్టయితే ఆ జాబ్ డిస్క్రిప్షన్లో స్కిల్ సెట్స్ అన్నీ మీకు మ్యాచ్ అవుతున్నాయో లేవో చూసుకుని అందులో వచ్చిన టూల్స్ అన్నీ కూడా మీరైతే చేయడానికి రెడీగా ఉందని చెప్పండి. అట్ ద సేమ్ టైం అది దాటి వేరే ఏమైనా అడుగుతున్నారు, ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీరైతే స్ట్రైట్గా చెప్పడానికి ట్రై చేయండి. నేనైతే దీన్ని జడీలో ఫైండ్ అవుట్ చేయలేదు, బట్ నాకు కనుక టైం ఇచ్చానంటే నేనైతే ట్రై చేస్తాను నేర్చుకోవడానికి అని చెప్పండి తప్పితే అది లేకపోయినా సరే లేదు నాకు వచ్చేసి నేను చేయగలుగుతానని చెప్పి అటువంటి వాళ్ళకి ఎటువంటి ఫాల్స్ ప్రామిస్లు కూడా మీరు ఇవ్వద్దు.
నమ్మద్దనమాట. దయచేసి ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీ యొక్క జెన్యూన్గా ఉన్నారా లేదని చెప్పి చెక్ చేస్తా తప్పితే ఏమి ఇచ్చినా చేసేస్తాడు, వీడు చాలా డెస్పరేట్గా ఉన్నాడు, ఈ జాబ్ గురించి వీడు మనం నిజంగా డబ్బులు కట్టమన్నా కట్టేస్తాడో లేకపోతే ఏం చేయమన్నా చేస్తాడో అన్నటువంటి నమ్మకాన్ని వాళ్ళకి ఎప్పుడు కలిగించకూడదు అనమాట మీరు. సో మీరు ఎప్పుడు కూడా చాలా కామ్గా ఉండండి, కంపోజ్గా ఉండండి ఇంటర్వ్యూ మొత్తం అంతా కూడా. ఇది కాకపోతే వేరేది అన్నట్టు ఉండండి తప్పితే ఈ జాబ్ తప్పితే ఇంకా లేదు నాకు ఇంకా అటువంటి బిహేవియర్ తోటి ఎప్పుడు కూడా మీరు బయటపడతారు అనమాట. అది నేను చెప్పేది. సో ఇది సెకండ్ పాయింట్ అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డోంట్ సే వాట్ యూ డిడ్ అండ్ సే హౌ యూ డిడ్ అనమాట. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమంటే అనుకుంటుంటారు, మీరు ఏం చేశారో ఎక్స్ప్లెయిన్ చేయండి మీ యొక్క ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అంటే, వీళ్ళు యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ రెజ్యూమేలో ఏదైతే పెట్టారో మళ్ళీ తిరిగి అదే రిపీట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు మళ్ళీ అదే చెప్తుంటే ఇంక రెజ్యూమే అన్నది దానికి అవతల పక్క వ్యక్తికి తెలుసు మీరు ఏం చేశారో, అవతల పక్క వ్యక్తికి తెలుసు మీరు ఎన్ని ప్రాజెక్ట్స్లో పనిచేశారు, ఎన్ని ప్రాజెక్ట్స్ లీడ్ చేశారు అన్నంతా అసలు వ్యక్తికి తెలుసు. బట్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మీరు ఏ విధంగా దాన్ని అచీవ్ చేశారు, లేకపోతే సంథింగ్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ మీరు ఏ విధంగా లీడ్ చేశారు, ఆ లీడ్ చేసే టైంలో మీకు ఎటువంటి ఇష్యూస్ మీరు ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేశారు, దాన్ని మీరు ఎట్లా ఓవర్కమ్ చేశారు, క్లయింట్కి లేకపోతే టీమ్కి మధ్యలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే కొన్ని ఎస్కలేషన్స్ ఏమైనా అయ్యాయి, వాటి మీరు ఎట్లా రిజాల్వ్ చేశారు, కొన్ని చాలా వస్తాయి ఇట్లాంటివన్నీ కూడా. సో మీ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు తప్పితే మీరు ఏం చేశారు అన్నది మళ్ళీ తిప్పి మీరు అదే చెప్తున్నారంటే వాళ్ళు కూడా మీ మీద ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోతాయి. తర్వాత ఇంటర్వ్యూ కూడా అలానే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేశారన్నది కాకుండా ఎలా చేశారు అన్న దాని మీద మీరైతే ఎక్కువ ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట. సో ఈ క్వశ్చన్ అయితే చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డోంట్ సే ఐ డోంట్ నో అనమాట. కొంతమంది ఏమంటే ఏదైనా ఒక క్వశ్చన్ ఏంటంటే వాళ్ళకి కనుక వెంటనే మైండ్కి తట్టలేదు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఒకేసారి నాకు తెలియదు అని చెప్పేస్తారు, ఐ డోంట్ నో అని చెప్పేస్తారు, కెన్ వి పాస్ అని సంథింగ్ ఏది చెప్పేస్తారు అనమాట. అలా ఐ డోంట్ నో అని చెప్పొద్దు అనమాట. ఎప్పుడు కూడా మీకు తెలియలేదంటే జెన్యూన్గా చెప్పడానికి ట్రై చేయండి. దీన్ని ఏ విధంగా ఆన్సర్ చేయాలంటే, మీకు ఏదైనా మీకు తెలియని దాని మీద క్వశ్చన్ అడిగారు, బట్ మీకు అది ఎక్కడో దానికి రిలేటెడ్ సినారియో లేకపోతే రిలేటెడ్ సిచ్యువేషన్ మీరు వర్క్ చేస్తుందో లేకపోతే మీ ఫ్రెండ్ వర్క్ చేస్తుందో సమ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంది, మీరు చెప్పడానికి ట్రై చేయండి. నాకు అది ఎలా చేసానో తెలియదు, ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్, బట్ లెట్ మీ ట్రై విత్ యువర్ పర్మిషన్ అని చెప్పి అవతల పక్క వ్యక్తి యొక్క పర్మిషన్ తీసుకోండి. నేను ట్రై చేయొచ్చా అని చెప్పి అవతల పక్క వ్యక్తి యొక్క పర్మిషన్ తీసుకుని అప్పుడు మీరు దానికి రిలేటెడ్గా ఏదైనా సమాధానం చెప్పడానికి అయితే ట్రై చేయండి అనమాట. అంతే తప్పితే అవతల పక్క వ్యక్తి దగ్గర పర్మిషన్ తీసుకోకుండా మీకు సమాధానం తెలియపోయినా సరే సంథింగ్ ఏదో కుకప్ ఆన్సర్ చెప్పడం కనుక ట్రై చేశారంటే మీలో జెన్యూనిటీ అనేది లేదు, మీరు జెన్యూన్గా సమాధానం చెప్పట్లేదని చెప్పి బెనిఫిట్ ఆఫ్ డౌట్ అయితే మీకైతే నెగిటివ్గా ఉంటుంది అన్నమాట. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా తెలియదు, అసలు కంప్లీట్గా రిలవెంట్, అది మీకు తెలియదు, అసలు ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్ అడిగేశారు, మీరు ఏం చేస్తారంటే ఐ డోంట్ నో అని చెప్పి బట్ విత్ యువర్ పర్మిషన్ కెన్ ఐ ట్రై సంథింగ్ విచ్ ఐ రీకాల్ యాజ్ ఆఫ్ నో అని చెప్పి సంథింగ్ ఏదైనా మీకు దానికి రిలేటెడ్గా ఉన్నది ఏమైనా అలా మొత్తం అంతా చెప్పుకుంటూ ట్రై చేయడం వచ్చి ఇలా అనుకుంటున్నాను అనేది ఇది కరెక్టే కదా, మీరు చెప్పండి ప్లీజ్ కరెక్ట్ మీ ఫైవ్ రాంగ్ అని చెప్పి చివరిలో చెప్పడానికి అయితే ట్రై చేయడం. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే మీకు తెలియదు అన్నదాన్ని కూడా మీరు ఏమంటే కొద్దిగా మీ వైపు నుంచి కొద్దిగా ట్రై చేసి నాకు తెలియకపోయినా సరే సంథింగ్ నేను ఏదైనా నేర్చుకుని లేకపోతే దానికి రిలేటెడ్గా ఉన్న దాని నుంచి నేనైతే ఫాలో అప్ చేయగలుగుతాను అన్న ఒక నమ్మకాన్ని అయితే అవతల పక్క ఇంటర్వ్యూకి అయితే మీరు కలిగించగలుగుతారు అనమాట. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్గా బ్లంట్గా ఐ డోంట్ నో అని మాత్రం ఎప్పుడు చెప్పేది అనమాట. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డోంట్ టాస్క్ వాట్ ద ఎంప్లాయర్ డస్. ఇది ఎప్పుడు చాలా 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 ఫ్రీక్వెంట్గా చేసే మిస్టేక్ అనమాట. ఎవరన్నా సరే అందరూ ఏమనుకుంటారంటే కంపెనీ గురించి మనము ఏదైనా డీటెయిల్స్ అవన్నీ అడుగుతారంటే ఓన్లీ హెచ్ఆర్ రౌండ్లో అడుగుతారు, మనకి టెక్నికల్ రౌండ్స్లో ఏం అడగదని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు అనమాట. కానీ తప్పు, మీరు ఏ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నా సరే ఆ కంపెనీ గురించి మినిమం డీటెయిల్స్ అయితే మీకు అయితే ఎప్పుడు తెలిసి ఉండాలి. సపోజ్ మీకు ఆ కంపెనీ గురించి తెలియకపోవచ్చు, వాళ్ళు స్పెసిఫిక్గా ఏ ఫంక్షనాలిటీస్లో వర్క్ చేస్తారు, ఏ డొమైన్స్లో వర్క్ చేస్తారు, ఏ ఎన్వైర్మెంట్స్లో వర్క్ చేస్తారు మీకు తెలియకపోవచ్చు, బట్ అట్లీస్ట్ కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలిసి ఉండాలన్నమాట. చాలామంది ఏమంటే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పి ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ అడిగిన తర్వాత మీ కంపెనీ ఏం చేస్తుందో చెప్తారా, మీ కంపెనీ అసలు ఏంటి ఎలా ఉంటుందని చెప్పి చాలా ఇన్నోసెంట్గా అడుగుతారు అనమాట. అవతల పక్క వ్యక్తికి ఒక్కొక్కసారి నాకు కూడా అలా అనిపిస్తుంటుంది, ఏంట్రా బాబు ఇలా ఉన్నాడు ఎలా అడుగుతున్నాడు, మినిమం కంపెనీ గురించి తెలుసుకోలేదా అని చెప్పి. సో ఎవరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే కంపెనీ గురించి ఎవరికి అవసరం లేదండి, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదో పని ఇస్తారు, ఆ పని గురించి చేయాలంటే. బట్ ఇటువంటి క్వశ్చన్స్ ఎందుకు అడుగుతారంటే వీళ్ళు అసలు ఇంట్రెస్టెడ్గా ఉన్నారా లేదా, అసలు ఈ కంపెనీ ఏంటన్నదాన్ని తెలుసా లేదని చెప్పి వాళ్ళని కొద్దిగా టెస్టెడింగ్ అడిగితే తప్పితే కంప్లీట్లీ ఇర్రెలెవెంట్ క్వశ్చన్ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఇర్రెలెవెంట్, దానికి సమాధానం ఎక్స్పెక్ట్ చేయడం ఇంకా ఇర్రెలెవెంట్ అనమాట. బట్ ఏమంటే కొద్దిగా తెలుసుకుంటే మనకే మంచిది కదా. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాం. సపోజ్ మీరు ఏ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నా సరే, సపోజ్ మీరు అడగాలనుకోండి, ఒకవేళ మీ కంపెనీ గురించి తెలియాల్సిందే, ఇన్ఫర్మేషన్ తెలియాల్సిందని చెప్పి మీకు అనుకున్నారనుకోండి, మీరేం చేస్తారంటే మినిమం ఆ కంపెనీ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుని వాళ్ళ ఫంక్షనాలిటీస్ లేకపోతే వాళ్ళ ఆపరేషన్స్లో ఏదైనా పాయింట్ మీకు అర్థం కాలేకపోతే, లేకపోతే మిమ్మల్ని కనుక వాళ్ళు రిక్రూట్ చేసుకుంటే మిమ్మల్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటారు, లేకపోతే మీకు
గ్రోత్ అనేది ఎలా ఉంటుంది, ఆపర్చునిటీస్ అనేవి ఎలా వస్తాయి, లెర్నింగ్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా వస్తాయి, ఇటువంటి వాడడానికి ట్రై చేయండి. చెప్తే బ్లంట్గా వాళ్ళని మీ కంపెనీ ఏంటి, మీరు ఏం చేస్తారు, ఇటువంటి క్వశ్చన్స్ అయితే అవాయిడ్ చేయండి అనమాట. సో ఈ విధంగా మీరైతే ఫ్రేమ్ చేయండి క్వశ్చన్స్ అన్ని కూడా. అట్లీస్ట్ ఒక 2-3 థింగ్స్ అన్న కంపెనీ గురించి అయితే తెలుసుకుని ఏ ఇంటర్వ్యూ అయినా సరే మీరు అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి అనమాట. సో ఇవన్నీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చెప్పిన తర్వాత కొంతమంది కింద అనుకోవచ్చు, అంటే ఏంటి ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే మనం చాలా డిజానెస్ట్గా ఉండి అవతల ఒక వ్యక్తిని ప్లీజ్ చేయడానికి మాత్రమే ఇంటర్వ్యూనా, లేకపోతే మనం ఎప్పుడు కూడా ఆనెస్ట్గా ఉంటే మనకి ఇంటర్వ్యూస్లో మనకి ఛాన్సెస్ రావా, మనం పాస్ అవ్వలేమంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇప్పుడు యాజ్ ఆఫ్ అలాగే జరుగుతుంది. సో ఇవి గుర్తుపెట్టుకుని జస్ట్ ఏమంటే ప్రికాషన్స్లో మాత్రమే చూడండి అన్నమాట. సో అది కూడా ఒక రకంగా కరెక్టే, మనం ఏం చేయలేమన్నమాట. అవతల పక్క వ్యక్తిని ప్లీజ్ చేస్తేనే మనకు జాబ్ వచ్చే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి బయట. మొత్తం కంప్లీట్గా అలా ఉందని చెప్పిన బట్ ఎక్కువ అలానే ఉన్నాయన్నమాట. సో ఈ టాపిక్స్ అయితే మ్యాక్సిమం ఇంటర్వ్యూస్లో ఈ విధంగా చెప్పడానికి అయితే ట్రై చేయండి. సో ఎప్పుడు కూడా నెగిటివ్గా వెళ్ళొద్దు. సో మీరు ఏ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నా సరే, టెక్నికల్ కానీ, హెచ్ఆర్ కానీ, మేనేజర్ కానీ, బిహేవియరల్ కానీ, ఏ రౌండ్ అటెండ్ అవుతున్నా సరే ఈ 5 పాయింట్స్ అయితే ఎప్పుడు మైండ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మరో కాన్సెప్ట్తో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, బాయ్.